భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ఈ రోజు ఉదయం 10:14 నిమిషాలకైతే ఆ 43 అడుగులు మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకుని ప్రవహిస్తుందని చెప్పాలి. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. 10:14కు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఐఏఎస్ అయితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తూ లేఖనైతే విడుదల చేశారు. ప్రస్తుతం మన విజువల్ లో చూసుకున్నట్లయితే భద్రాచలం వద్ద గోదావరి రీడింగ్ పాయింట్ వద్ద 43 అడుగులు చేరి 40 కూడా కంప్లీట్ అయ్యి ఇప్పుడు 45 అడుగులకు చేరువలు అయితే ఉంది. అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం అయితే భద్రాచలంలో ఈ రోజు గోదావరి ఈ రోజు రాత్రికి ఎట్లేదన్నా 50 అడుగులు చేరుకునే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఆ విజువల్ లో మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన గోదారమ్మ ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చిందని చెప్పాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్స్తుందని చెప్పాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద చెరువులో భద్రాచలం గోదావరి అయితే చేరుకుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రస్తుతం భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం చిన్న లోతట్టు ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ అధికారులు అప్రమత్తం చేయాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా గోదావరి ఈ రోజు రాత్రికి 50 అడుగులు చేరుకునే అవకాశం ఉంది కనుక ఆ ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులకు ఆ లోతట్టు ప్రాంత ప్రజలు కూడా సహకరించాలని అయితే అంకిత్ సూచించారు. అంతేకాకుండా అధికారులు కూడా ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకైతే అయితే తెలపడం జరిగింది. ప్రస్తుతం భద్రాచలంలో చూసుకున్నట్లయితే జాలర్లు కూడా అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఏమి జాలర్లు అయితే ఏమి నెలలో అటు దొంగలు పట్టుకుంటూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. గోదారమ్మ తల్లి భద్రాచలం వద్ద అయితే ఉగ్ర రూపం దాల్స్తుందని చెప్పాలి. ఇంకా పైన కూడా అటు కడెం ప్రాజెక్టు ఆ గేట్లను ఎత్తారు. అంతేకాకుండా సమ్మక్క సారక్క గేట్లను కూడా ఎత్తడంతో ఇంకా 14 లక్షల క్యూసెక్ల నీరు అయితే పైన ఉందని చెప్పి అధికారులు తెలుపుతున్నారు. ఆ 14 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం వద్దకు చేరుకునేసరికి 24 అవర్స్ గడుస్తుంది. ఈ లోపల భద్రాచలం వద్ద గోదావరి 50 అడుగులు దాటుతుంది, 50 అడుగుల మార్క్ అయితే దాటుతుంది. అంతేకాకుండా ఇంకా ఇటు తాలిపేరు కూడా ప్రస్తుతం అయితే తాలిపేరు వద్ద కూడా వరద ప్రవాహం అయితే తగ్గిందని చెప్పాలి. అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటు మహారాష్ట్ర రాష్ట్రాల్లో వానలు బాగా పడడంతో గత 4 రోజులుగా వర్షాలు బాగా పడడంతో భద్రాచలం వద్ద గోదావరం అయితే ఉగ్ర రూపం దాల్చింది. అంతేకాకుండా ఇటు కోనవరం వద్ద శబరి నది అలాగే పోలవరం బ్యాక్ వాటర్ కూడా పోటేయడంతో భద్రాచలం వద్ద గోదావరి కూడా పెరుగుతుందని అధికారులు అయితే మనకి సమాచారం అందిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే మీడియాతో మాట్లాడారు. గోదావరి ఈ రోజు రాత్రికి ఎట్లేదన్నా 53 అడుగులు కూడా తాకే అవకాశాలు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీంతో లోతట్ట ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలుపుతున్నారు. విజువల్ చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి వరకు ఇసుక తిన్నెలతో దర్శనమిచ్చిన గోదావరి సుమారు రాత్రికి రాత్రే 30 అడుగుల మేర పెరిగి ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక దాటి భద్రాచలం వద్ద అయితే ప్రవహిస్తుందని చెప్పాలి. మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు, రెండవ ప్రమాద హెచ్చరిక 48 అడుగులు, మూడవ ప్రమాద హెచ్చరిక 53 అడుగులు చేరితే భద్రాచలం వద్ద అధికారులు అయితే మూడు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం భద్రాచలం వద్ద 43 అడుగులు దాటి 9 లక్షల క్యూసెక్ల నీటి ప్రవాహంతో అయితే గోదావరి దిగువకు నడుస్తుందని చెప్పాలి. ప్రస్తుతం ఇది భద్రాచలం వద్ద ఉన్న తాజా పరిస్థితి. మీటు అప్డేట్స్ కోసం ఎప్పుడు చూస్తూ ఉండండి RTV.